నమస్తే. ప్రజావాణి దగ్గర నిత్యం ప్రజావాణి కార్యక్రమం మంగళ శుక్రవారాలు జరుగుతున్న సందర్భంలో కొన్ని వేల కొద్ది అంటే ఇప్పటివరకు అయితే అధికారికంగా ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని సమస్యలు తీర్చినాము, ఎన్ని సమస్యలు పరిష్కృతమైనాయి, ఎన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, ఏం పెద్దగా బయటికి ఏం పొక్కుతలేదు. కానీ కొంత కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రజల సమస్యలు వింటుందని ఒక సంబరం అయితే ప్రస్తుతం ప్రజల్లో కనిపిస్తోంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్న స్థాయిలో వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తుందనంటే ఒక అనుమానమే కనిపిస్తోంది. ఎందుకంటే నిత్యం ప్రజావాణి చూస్తే కానీ ఇక్కడ కొన్ని వేల సంఖ్యలో జనం వచ్చి కూడా ఇక్కడ గమ్మికూడి ఆర్జీలు ఇస్తున్నారు. మరి ఈ సమస్యలు పరిష్కృతం అవుతున్నాయా లేదా ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బాలలక్ష్మి గారు ఉన్నారు. ఈ సమస్యలు నిజంగా పరిష్కారం అవుతున్నాయా? ఖచ్చితంగా అంటే అయితాయి కాదు అంటే ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని సమస్యలు పరిష్కృతమైనాయి, ఎన్ని సమస్యలు ముందుకు ఇంకా ప్రస్తుతం పర్యవేక్షణలో ఉన్నాయి మాత్రం ఇంకా కూడా ఇక్కడ అధికారిక ప్రకటన జరగలేదు. ఏంది దీనికి సంబంధించిన గోప్యంగా వస్తున్నారా? లేదు, గోప్యం లేదు. నిన్నగాక మొన్ననే 4 రోజుల కిందనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రజాపాలన అప్లికేషన్లకు సంబంధించి 8వ తారీఖు నాడు సమీక్ష సమావేశం పెట్టి మంత్రులు అధికారుల సమక్షంలో రివ్యూ జరిగింది కదా. దాంతో పాటుగా ఒక ఐఏఎస్ అధికారితో పాటు ఇతర అధికారులందరూ కూడా ఇందులో భాగమై పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క అప్లికేషన్ని డేటా ఎంట్రీ చేసుకొని అంతా ఆన్లైన్ చేసుకొని ఏ ప్రాంతం నుంచి ఏ సమస్య వచ్చిందో వాటన్నిటిని కూడా ఫైండ్ అవుట్ చేసి ఆ సమస్యలు పరిష్కరించే దిశగా అడుగు ముందుకు వేస్తూ ఉన్నారు. ఈ దిశలో ఎవరు ప్రజావాణిలో కానీ ప్రజాపాలనలో కానీ అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. ఇదే సందర్భంగా నేను ఒక మాట చెప్పాను. ఒక్కొక్కరు చాలా మంది ఇక్కడికి 4-5 సార్లు వచ్చినట్టు కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే 4-5 సార్లు రావాల్సిన అవసరం ఉందా ఈ ప్రజావాణి కాడికి? అంటే ఇంకో విషయం ఏంటంటే నిజంగానే మీరు ప్రజావాణిలో ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలనుకున్నప్పుడు మీరు క్షేత్రస్థాయిలో ప్రజాపాలన పెట్టి ప్రజా సరస్సుల యొక్క కార్యక్రమాలు అర్జీలు తీసుకుంటున్నారు. అంటే ఎటువంటి సమస్యల కోసం ఇక్కడికి రావాలి? కబ్జాల కోసం వస్తున్నారు, ప్రతి ఒక్క సమస్య కోసం కూడా వస్తున్నారు. అంటే ఒక రకంగా మేము ఒక సూటిగా ప్రశ్న అడగాల్సిందేనంటే నిజంగా క్షేత్రస్థాయిలో ఈ సమస్యల పరిష్కారం దగ్గర రారు కదా, అంటే అధికార లోపం ఉన్నదా? ఒకటే విషయం, గత ప్రభుత్వము మేము ప్రజారంజక పాలన చేసినాము. కేసీఆర్ రక్తం ఓడ్చి శ్రమ దోర్చి పరిపాలన చేసినాడు. మేము మా పార్టీని ప్రచారంలోకి తీసుకెళ్లేటువంటి దిశగా మేము పనిచేసుకోలేకపోయినాము. అందుకే మేము ఓడిపోయినామని చెప్పి కేటీఆర్ గారు పదే మాట్లాడుతున్నారు. మీరు అడిగిన దాంట్లో నేను ఒకటి పాయింట్ 1 చెప్తున్నా. నిజంగా కేసీఆర్ గారు ప్రజారంజకమైన పాలన చేస్తే ఇంత తండోపతండాలుగా ప్రజలు అప్లికేషన్లు ఎందుకు ఇస్తారు? రెండవది, మీరు ఆర్భాటాలు చేయలేదు, మేము ప్రచారం చేయలేదు అన్నారు. దశాబ్ది ఉత్సవాల పేరు మీద మీరు మొత్తం ప్రజాధనాన్నే పెట్టి మీ పార్టీ ప్రచారం చేసుకున్నారు ప్రభుత్వం పేరు మీద. అదొక ఎత్తు. రెండవది, ఇప్పుడు మీరు మమ్మల్ని అడిగిన ప్రశ్న, క్షేత్రస్థాయి వరకు ప్రజా పాలనలో భాగంగా మనకు గ్రామ సభ పేరు మీద అధికారులను క్షేత్రస్థాయికి పంపించారు. అక్కడి నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక్కడ ప్రజావాణి పేరు మీద మనకి ఇక్కడి నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారు. ఈ తీసుకునే క్రమంలో తీసుకున్న అప్లికేషన్లు అన్నింటినీ కూడా ఒక డేటా ఎంట్రీ చేసి సమస్యని పరిష్కరించే దిశగా అడుగు వేసేటువంటి ప్రయత్నాలు మొన్న 8వ తారీఖున మొదలుపెట్టినారు. ఆ విషయం మీకు స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు కూడా. 8వ తారీఖు నాడు మొదలుపెట్టినారు. అంతా 4 రోజులు అవుతుంది. వచ్చిన ప్రతి అప్లికేషన్లు 1,25,00,000 ప్రజాపాలన అప్లికేషన్లు వస్తే ప్రజావాణిలో ప్రతి వారము లక్షలాది అప్లికేషన్లు వస్తున్నాయి. వీటన్నిటిని పరిష్కరించే దిశగా ఒక ప్రయత్నాలు జరుగుతాయి. సూటి ప్రశ్న ఏంటంటే ప్రజలు వేల కొద్దిల నలుమూలల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావాణి కార్యక్రమానికి వస్తున్నారు కదా. అంటే క్షేత్రస్థాయిలోని సమస్య పరిష్కారం అయితే ఇది దాకా రారు కదా. అంటే అక్కడ అధికారుల లోపం అంటారా, లేకుంటే వీడికి వచ్చినాక అధికారులు అసైన్ చేయడం ఏంది? పరిష్కరించే దిశగా మొన్ననే కదా మొదలుపెట్టింది. మనము మొన్నటిదాకా అప్లికేషన్లే తీసుకున్నాం. ఇప్పుడు వచ్చిన అప్లికేషన్ని స్క్రూటినీ చేసుకుంటున్నాం కదా. ఎక్కడి నుంచి వచ్చింది, ఏం వచ్చింది, సమస్య ఏంటిది, పరిస్థితి ఏంటిది, వీటన్నిటి చేస్తున్నారు కదా. ఇందాక మీరు అడిగిన ప్రశ్నలో 4 మాటలు అన్నారు. ధరణి గురించా, కబ్జాల గురించా, పోలీస్ కేసులే కూడా వస్తున్నాయి. ఒక ఎస్ఐ మీద, సిఐల మీద వచ్చినాయి కూడా వస్తున్నాయి. అంటే ఇంత దరిద్రమైన పాలన కేసీఆర్ చేసిండు అనేది అర్థం. అక్కడ ఇప్పుడు ధరణి పేరు మీద భూములు పోయినాయి, ఉద్యోగాలు రాలే. ఇందాక మిడ్ డే మీల్స్ వాళ్ళు వచ్చారు, అంతకుముందు అంగన్వాడీ వాళ్ళు వచ్చారు, ఆ తర్వాత ఇప్పుడు జీవో నెంబర్ 46 వాళ్ళు వచ్చినారు. ఇప్పుడు ఏం జరుగుతున్నది? ధరణిలో భూములు పోయిన వాళ్ళు వచ్చారు. చివరికి పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తే పోలీస్ అధికారి ఏండ్ల నుంచి సమస్య పరిష్కరించకపోతే కూడా ఇటు దాకా వచ్చారు. అంటే ఇవన్నిటిని కూడా మనం అంచనా వేసుకోవాలి కదా. ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి ప్రజల దగ్గర, ఇవన్నీ వీళ్ళు చేయలేదు. ఇప్పుడు మా మీద మిడిసి పడుకుంటూ కాలయాపన చేస్తుండ్రు అన్నాడు కావచ్చు. ఇప్పుడు మీరైనా కూడా ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఒక మీడియా మిత్రులుగా మీరు తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వంలో కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వంలో అయితే అసలు మీరు చాలా ప్రయత్నం చేశారు కానీ ఎక్కడ కూడా ఆయన అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు మా ప్రభుత్వంలో మీకు చాలా స్వేచ్ఛ ఉన్నది. మీరు ఎవరి దగ్గరికైనా ఏ ప్రశ్న అడిగేటట్టుగా 100% సమస్యల్ని గుర్తిస్తున్నారు. ఇప్పుడు వాటిని పరిష్కరించే దిశగా ఎక్కడికక్కడగా క్షేత్రస్థాయిలో అధికారులకు అప్పచెప్తారు.
ప్రజలు ఒక కొద్ది రోజులే ఈ జనవరి ఎండింగ్ మీరు 100 రోజులు అన్నారు కదా, ఈ 100 రోజులు మహాలక్ష్మి గారు, సమస్య పరిష్కారం. గతంలో మీరు తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు 10 సంవత్సరాలుగా. తెలంగాణ ఉద్యమంలోనూ తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ మీద కూడా ఉద్యమం చేశారు. ఈ రోజు ఇన్ని కొద్ది సమస్యలు వస్తున్నాయి కదా, అంటే ఇప్పటికి కూడా ప్రజలు ఇంక ఉద్యమాలు చేయాలా, నిజంగా పరిష్కారం జరుగుతుంది అనుకుంటారు? ఎందుకంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే 35 రోజులుగా ఈ ప్రజావాణి కార్యక్రమం ప్రభుత్వం ఏర్పడిన ప్రజావాణి కార్యక్రమం నిత్యం మంగళ శుక్రవారాలు జరుగుతుంటే ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్ని పరిష్కారమైనాయి, అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ప్రజలు నిత్యం వాళ్ళకు ఒక ఆందోళన కూడా ఉన్నది. ఇప్పుడు మనం అప్లికేషన్లు తీసుకునే దశ మొన్నటి వరకు పోతున్న ప్రజాపాలన అనేది ఒక డెడ్ లైన్ పెట్టుకొని, గ్రామ సభలు డెడ్ లైన్ పెట్టుకొని మనం అప్లికేషన్ స్వీకరించినాం కదా. 6వ తారీఖు వరకు అప్లికేషన్ స్వీకరించినాం. ఇంకా కూడా అప్లికేషన్లు వస్తూనే ఉంటాయి. కానీ వచ్చిన అప్లికేషన్లని ఒక క్రమ పద్ధతిలో సమస్యలు ఫైండ్ అవుట్ చేయడానికి 8th రోజే కదా కమిటీ వేసుకున్నది. ఒక 4 రోజులే కదా మనకు అవుతా ఉన్నది. మొత్తం అధికారుల దృష్టికి సమస్యలు పోవాలి, వాటన్నిటిని తీర్చే దిశగా ముందు పోతారు. ప్రజలు ఎవ్వరు కూడా అధైర్యపడద్దు, సంయమనంతో ఉండండి. ధర్నా చౌక అవసరం లేని ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందించబోతా ఉన్నది. దాని దిశగానే నడుస్తూ ఉన్నది. మీరు ఎక్కడ అధైర్యపడద్దు. 6 నెలలు కాలే, ఏడాది కాలే, కనీసం 100 రోజులు కూడా పూర్తి కాలే. మీరు ఇచ్చిన ప్రతి అప్లికేషన్ ప్రభుత్వ అధికారి దృష్టికి పోతుంది. ప్రభుత్వ అధికారులు అన్నీ కూడా వాటిని చేసుకుంటున్నారు, వాటిని ఫైండ్ అవుట్ చేసి రికార్డ్ చేస్తూ ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఇప్పుడు ఒక జిల్లా ఉంది, ఓ మండలం ఉంది, లేదా ఓ నియోజకవర్గం ఉంది, ఒక ఊరు ఉంది. అంచెలంచెలుగా ఏ ఊరు నుంచి, ఏ జిల్లా నుంచి, ఏ నియోజకవర్గం నుంచి ఏ సమస్య వచ్చింది అనేది వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. అది జరిగిన వెంటనే క్షేత్రస్థాయిలో ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళందరి ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం దిశగా వెళ్తుంది. ఎవ్వరు అధైర్యపడద్దు. మీకు అందరికీ కూడా చేతులెత్తి నిజంగా చెప్తా ఉన్నాం, మార్పు కోరి ప్రజాపాలనకు అవకాశం ఇచ్చి ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ని ఎన్నుకొని అధికారం ఇచ్చిండ్రు, నమ్మకంతో అధికారం ఇచ్చిండ్రు. ఆ నమ్మకం నిలబెట్టే దిశగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. ఇలా ఉన్నటువంటి అప్పులను విశ్లేషించిండ్రు, ఉన్న ఆస్తులను విశ్లేషించిండ్రు, ఇప్పుడు సమస్యలు విశ్లేషిస్తున్నారు. ఆ సమస్యల పరిష్కార దిశగా అడుగు ముందుకు పడతా ఉన్నది. ప్రజలందరూ కూడా సంయమనంతో వేచి చూడండి, మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మరొక సమాచారం కనిపించిందంటే పెద్ద ఎత్తున వార్తా కథనాల్లో సంక్రాంతి నుంచి మహిళలకు గుడ్ న్యూస్ అంటూ మహిళలకు ఏదో కొత్త పథకం ఇవ్వబోతున్నట్టు ఏదైనా పథకం ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తుందా? సంక్రాంతి నుంచి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పబోతుందా? వస్తుంది. ఇప్పుడు ఇవాళ ఏఐసీసీలో జరుగుతున్న సమావేశాలు కావచ్చు, పీసీసీలో జరుగుతున్న సమావేశాలు ఇవన్నీ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వారే దాన్ని రివీల్ చేస్తారు.